హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? రామలక్ష్మి సార్. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. సో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? డిమాండ్ పవన్. సో ఎందుకు వాళ్ళే? మా ఊరి అబ్బాయి. మీ ఊరు అబ్బాయిని సపోర్ట్ చేస్తారా? తణుకు. ఎస్. ఓకే. సో విలన్ ఎవరు బిగ్ బాస్కి? రీతు చౌదరి. సో ఎందుకు రీతి చౌదరి? తన క్యారెక్టర్ బాగాలేదు. ఏం నచ్చలేదు మీకు రీతి చౌదరి? ఇరిటేషన్ బిగ్ బాస్లో బాగా ఇరిటేట్ చేస్తుంది. అవునా? సో పవన్ కళ్యాణ్ రీతి చౌదరి కొద్దిగా క్లోజ్గా ఉన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా లేదు వాళ్ళ జోడి అనేది. మన పవన్ కళ్యాణ్ ఒకరిని సేవ్ చేయమంటే రీతు చౌదరిని చేయలేదు, వేరే వాళ్ళని చేశారు కదా, అప్పుడు ఆవిడ ఎమోషనల్ అయ్యింది. సో దానిపై ఎలా అనిపించింది? ఫ్యాక్ట్ చెప్పారు కానీ తన ఎమోషనల్ సీరియస్ అయి తన తీసుకుంది. ఓకే. సో అంటే రీతు చౌదరిని సేవ్ చేస్తారని అనుకుందా ఆవిడ? ఎస్. ఓకే. సో బిగ్ బాస్లో నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు? సో అంటే మీ ఫేవరెట్ కదా, మీ పేరు చెప్పారు, సో ఎందుకు ఆయనే ఫేవరెట్ మీకు? మా ఊరి అబ్బాయి కాబట్టి, ఆంధ్ర అబ్బాయి కాబట్టి నేను తనకి సపోర్ట్ చేస్తున్నా. సో మాస్క్ ఆయన ఉన్నాడు కదా, ఆయన ఆట ఎలా ఉంది? బాగానే. సో చాలా వరకు అందరినీ అంటే ఇంతకుముందు ఫుడ్ తినకుండా ఎప్పుడైతే కొద్దిగా డిఫెన్స్ చేస్తున్నాడు ఆయన్ని, మీరందరూ ఫేక్ అంటున్నారు, కరెక్టేనా ఆయన మాటలు? కాదు. ఓకే. సో మీకు ఎలిమినేషన్ చేసే అవకాశం వస్తే బిగ్ బాస్లో ఎవరిని ఎలిమినేషన్ చేస్తారు? రీతు చౌదరి. ఎందుకు? తన క్యారెక్టర్ బిహేవియర్ అనేది బాగాలేదు బిగ్ బాస్లో. ఓకే. సో బిగ్ బాస్కి ఏం చెప్తారు మీరు? పర్లేదు బాగానే ఉన్నాయి కానీ ఆ క్యారెక్టర్ బట్టి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ సార్. సో హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నౌషద్. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9? కొంచెం ఎక్కడో అదే గేమ్స్ అదే బోరింగ్ నడుస్తుంది కానీ కొంతమంది వల్ల బిగ్ బాస్ సీజన్ 9 నిలబడుతుంది అనిపిస్తుంది భయ్య. సంజన గారు కానీ, తనుజ గారు కానీ, ఇమ్మాన్యుల్ అండ్ సుమన్ శెట్టి అన్న, ఈ నలుగురు వల్ల కొంచెం గేమ్ అనేది నిలబడింది సీజన్ 9 అని నాకు అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ అంటే సుమన్ శెట్టి గారిని ఫిజికల్ టాస్క్లో ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు బయట, మీరేమంటారు? సేమ్ ఇబ్బంది పెట్టడం కాకుండా అన్ఫేర్ డిసిషన్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన డిపెండ్ అంటే ఇప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తే డిపెండ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. ఆయన ఇలా అంటే ఓన్లీ బట్టకి తగిలింది, నా మనిషికి తగలేదు, కానీ కొట్టారు అని చెప్పి సంజన గారు చెప్పగానే సంచాలకు అన్ఫేర్ డిసిషన్తో తీసుకెళ్ళిపోయారు. అలాగే మన రాము రాథోడ్ విషయంలో కూడా అలాగే జరిగింది. కానీ అప్పుడు సంచాలకు లేదు అని డిఫెండ్ చేసుకుంటున్నాడు, కొట్టలేదు అని చెప్పి చెప్పాడు. నిజంగా సుమన్ శెట్టి గారు చాలా జెన్యున్ ప్లేయర్ అండి. ఆయన టాప్ 5 వరకు ఉండాలి. ఆయన అమాయకత్వం, ఆయన కామెడీ టైమింగ్, నిన్న పాపం ఆయనలో కోపాన్ని కూడా చూసాం మేము. ఆ కోపానికి కూడా సంచాలక్ కూడా వచ్చారేమో అనిపిస్తుంది. నిజంగా సుమన్ శెట్టి గారు టాప్ 5 వరకు ఉంటారు, ఉండబోతున్నారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అన్న. సో బిగ్ బాస్లో విలన్ ఎవరు, హీరో ఎవరన్నా? నిన్న అయితే రీతు చౌదరి అనిపించింది అండ్ ప్రియా అనిపించింది. వీళ్ళిద్దరూ విలన్స్లా కనపడినారు. ఎందుకు? అదే అన్ఫేర్ డిసిజన్లు. అండ్ రీతు చౌదరి విషయంలో అయితే పాపం ఇమ్మాన్యుల్ వాళ్ళ టీమే కదా, సపోర్ట్ చేయకుండా డెమో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది కాబట్టి కొంచెం ఎక్కడో విలనిజం అనిపించింది. రీతు చౌదరి వేరే వాళ్ళని ఒకరిని హగ్ చేస్తుంది పవన్ని, సో డబుల్ గేమ్ ఆడుతుంది అనుకోవచ్చా? కంటెంట్ కోసం ఆడుతుంది అనుకుంది. విష్ణుప్రియ కూడా స్టార్టింగ్లో పృథ్వీ అంటే వెళ్ళింది, మళ్ళీ వేరే ఇంకొక అతని పేరు గుర్తు రావటంలే, అతను అంటే వెళ్ళింది, తర్వాత పృథ్వీ అని సీరియస్ అని చెప్పింది. ఇలా ఇప్పుడు రీతు చౌదరి కూడా ఎవరినో ఒకరిని పట్టుకుంటే కంటెంట్ వస్తుంది అని అనుకుంటుందేమో. ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ హట్ అయితే ఐఎమ్ సారీ, కానీ నిజంగా నిన్న జరిగిన విషయంలో అయితే రీతు చౌదరి ఓవర్ యాక్షన్ కూడా చేసింది. అన్నా 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 అంటూ కొంచెం ఆమె మంచిగా ఉండే 1 వీక్ మొత్తం మంచిగా ఉన్న రీతు చౌదరి మాన్యుల్ గారి విషయం నుంచి కొంచెం నెగిటివ్గా స్ప్రెడ్ అయ్యానని అనిపిస్తుంది.